డైరెక్ట్ సెల్లర్స్లో సార్ నేను ఈ బిజినెస్ని చేయలేకపోతున్నాను, ఈ బిజినెస్ నాకు సెట్ కాదేమో, నేను అగ్రెసివ్గా జనాలతో మాట్లాడలేకపోతున్నాను, నాకు కొద్దిగా మొహమాటం ఎక్కువ, సిగ్గు ఎక్కువ, ఓకే, సో ఇది నాకు సెట్ కాదు అనిపిస్తుంది సార్, అందుకనే నేను చేయలేకపోతున్నానేమో అని నాకు డౌట్ వస్తుంది సార్ అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. దానికోసం అని చెప్పి నేను ఒక చిన్న క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను అనమాట. బాస్, మనం పుట్టుకతోట ఎవరో డైరెక్ట్ సెల్లర్స్ కావు. మనం పుట్టినప్పుడు 2 కేటగిరీలు ఏదో కేటగిరీలో ఉంటాం, అయితే అమ్మాయి లేకపోతే అబ్బాయి, 2 కేటగిరీలు. కానీ చనిపోయినప్పుడు మాత్రం ఒక ట్యాగ్ తగిలించుకొని పోతాం. ఆ ట్యాగ్ ఏంటి? పలానా డాక్టర్ చనిపోయాడంట, పలానా లాయర్ చనిపోయాడంట, పలానా ఇంజనీర్, పలానా సిఏ, పలానా సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇలా ట్యాగ్తో చనిపోతూ ఉంటాం. ఓకే, పుట్టినప్పుడు ఒక అమ్మాయో అబ్బాయిగో పుట్టిన మనకి తర్వాత చనిపోయే టయానికి ఈ ట్యాగ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ ట్యాగ్ రావడానికి కారణాలు ఫస్ట్ మన ఎడ్యుకేషన్, అది మన అకాడమిక్ ఎడ్యుకేషన్, రెండోది సొసైటీ ఎడ్యుకేషన్. ఈ 2 ఎడ్యుకేషన్స్ మనకు ఒక టార్గెట్ని, ఒక ట్యాగ్ని తగిలిస్తాయి అన్నమాట. ఎగ్జాంపుల్కి మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యారు. మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వడానికి మెయిన్ రీజన్ మీ చుట్టుపక్కల ఉండే వాతావరణం వల్ల మీకు బీజం పడింది, లేదా మీ పేరెంట్స్ మీకు ఆ బీజం వేశారు. ఎలా? ఎగ్జాంపుల్కి మీరు 8th క్లాస్ 10th క్లాస్లో ఉన్నారు. 10th క్లాస్లో వచ్చే టయానికి మీ పెదనాన్నగారు అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యి బాగా సంపాదిస్తున్నాడు, లేదా మీ మావయ్య గారు అబ్బాయి పైలట్ అయ్యి బాగా సంపాదిస్తున్నాడు, మీ దూరపు చుట్టాల అబ్బాయి ఎవరో ఒకతను సీఏ చేసి బాగా సంపాదిస్తున్నాడు. ఇలా వాళ్ళు బాగా సంపాదిస్తున్నారు కాబట్టి వాళ్ళని చూసి మీ అమ్మ నాన్న ఇన్స్పైర్ అయ్యారు. డాడీ వాళ్ళ లైఫ్ బాగుంది, వీళ్ళ లైఫ్ బాగుంది, నువ్వు ఇలా చేస్తే బాగుంటుందేమో అని మీకు నెమ్మదిగా ఫీడింగ్ చేసుకుంటూ వచ్చారు. మీరు దానికి తగ్గట్టు ఇంటర్ చేశారు, దానికి తగ్గట్టు మీరు అనుకున్న కోర్స్ ఎంచుకున్నారు. ఇది అకాడమిక్ కోర్స్. ఈ అకాడమిక్ ఎడ్యుకేషన్ తీసుకోవడానికి మీకు సొసైటీ ఎడ్యుకేషన్ వెళ్ళిపోయింది. సొసైటీలో జరుగుతున్న ఒక మార్పు మీ మీద ఆ ఎడ్యుకేషన్ వైపు తీసుకెళ్ళింది, మీకు ఆ ట్యాగ్ వచ్చింది, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనే ట్యాగో ఇంకో ట్యాగో. సో ఇక్కడ ఏం జరిగింది? ఖచ్చితంగా మధ్యలో ఎడ్యుకేట్ అయ్యారు, తర్వాత దాన్ని జాబ్లో జాయిన్ అయ్యి ప్రాక్టికల్గా ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చారు. ఆ ఎక్స్పీరియన్స్, మీ ఎడ్యుకేషను మీ లైఫ్కి ఒక ట్యాగ్ని తీసుకొచ్చింది. అంటే మీరు వెళ్తున్న ఫీల్డ్లో వెళ్ళగానే ఆ ఫీల్డ్లో సక్సెస్ అయ్యారా? అవ్వలేదు. సో ఆ ఫీల్డ్లో సక్సెస్ అవ్వడానికి ఏం జరుగుతుంది? దాదాపుగా అందులో ప్రాక్టీస్ చేయాలి, ఆ తర్వాత అందులో ఒడిదుడుకులు నేర్చుకోవాలి, నెక్స్ట్ అందులో వస్తున్న ఎప్పటికప్పుడు అప్డేట్ స్కిల్స్ నేర్చుకుంటూ ఉండాలి. ఇది నేర్చుకుంటూ ఉంటే ఆ ఫీల్డ్లో స్ట్రక్ అవుతారు, ఆ ఫీల్డ్లో ఒక సక్సెస్ రేట్ చూడగలుగుతారు. జీవితాంతం ఆ ట్యాగ్ మనకు ఉండిపోద్ది అనమాట. డాక్టర్ అనో, లాయర్ అనో, ఇదనో. ఇది కూడా అంతే బాస్. డైరెక్ట్ సెల్లింగ్ కూడా ఒక ఫీల్డ్, ఒక కేటగిరీ. ఇది నాకు మాట్లాడడం వస్తేనే సెట్ అవుద్ది, మాట్లాడడం రాకపోతే సెట్ కాదు, ఇవన్నీ ఏమీ ఉండవు. మెయిన్ మీరు నమ్మాలి. నేను ఎవరికి చెప్పినా కానీ వాళ్ళు వినట్లేదు అంటే ఫస్ట్ మీలో ప్రాబ్లం ఉంది, వాళ్ళలో కాదు. మీ ఎడ్యుకేషన్లో ప్రాబ్లం ఉంది, సబ్జెక్ట్ నేర్చుకోవడంలో ప్రాబ్లం ఉంది. డైరెక్ట్ సెల్లింగ్ గురించి సబ్జెక్ట్ నేర్చుకోవాలి, కొత్త ఫీల్డ్ ఇది, ఓకే. ఇది నేర్చుకోవడంలో ప్రాబ్లం ఉంది. మెయిన్ ఇంకొక ప్రాబ్లం ఏముందంటే మీరు నమ్మలేదు ఇంకా ఆ ఫీల్డ్ని. మీరు కాన్ఫిడెంట్గా లేనప్పుడు వాళ్ళు ఎందుకు మీతో వస్తారు? బాస్, మీరు ఒక మామిడి చెట్టు నాటారు, దానికి నీళ్ళు పోసారు, ఓకే. సో ఒక 4-5 రోజులు పోసారు, వచ్చేసి 5వ రోజు ఏంటి ఇంకా పెరగట్లేదు, తొందరగా పెరుగు, నువ్వు తొందరగా కాయలు ఇవ్వు అని చెప్పేసి దాన్ని ఫోర్స్ చేసి ఎక్కువ నీళ్ళు పోస్తే మొక్క పెరుగుతుందా? పెరగదు కదా. దానికి ఒక టైం పడుతుంది. మనం వేస్తున్న ఎరువుని బట్టి, మనం పోస్తున్న నీళ్ళని బట్టి, అక్కడున్న నేల స్వభావాన్ని బట్టి అది పెరగడం అనేది మొదలవుతుంది. దాదాపుగా 2 to 3 years పడుతుంది. అలానే మీ కెరీర్లో డైరెక్ట్ సెల్లింగ్ ఫీల్డ్లో ఎదగడానికి కొంచెం టైం పడుతుంది బాస్. సో దానికి ఫీడింగ్ ఇవ్వాలి. మీరు ఫీడింగ్ ఇస్తేనే కదా రిజల్ట్ వచ్చేది. సో మీరు ఎప్పుడైతే ఒక 1 year 2 years ప్రాపర్గా దానికి ఫీడింగ్ ఇస్తూ ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ మీరు పర్ఫెక్ట్గా ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతారో మీరు అప్పుడు రిజల్ట్ ఈజీగా చూడగలుగుతారు. ఎవరో 10 మందితో ఈజీగా మాట్లాడగలుగుతారు, వాళ్ళకే సెట్ అవుతుంది. నేను ఇంటింటికి వెళ్ళి అడగాలంటే నాకు నామోషి, ఇలాంటి మాటలన్నీ కూడా కేవలం మనలో ఉండే ప్రాబ్లమ్సే. నేర్చుకుంటే ఏ పనైనా చేయగలుగుతాం. ప్యాసివ్ ఇన్కమ్ కావాలి మిడిల్ క్లాస్కి, ఓకే. ఒక అసెట్, ఒక ప్యాసివ్ ఇన్కమ్ కావాలి. ఒక్కసారి ఒక టీం సెట్ చేసి వదిలేస్తే దాని మీద నెల ఇన్కమ్ కావాలంటే దానికి ఉన్న ఏకైక ఆప్షన్ డైరెక్ట్ సెల్లింగే. నేను డైరెక్ట్ సెల్లింగ్ అంటున్నాను కదా అని చెప్పేసి మళ్ళీ వేలు లక్షలు కట్టి జనాల్ని జాయిన్ చేసి మీరు గందరగోళంలో ఇరుక్కునే కంపెనీస్లో వెళ్ళమని నేను ప్రమోట్ చేయను. ఒక జెన్యూన్ కంపెనీతో వెళ్ళండి, ఓకే. ఒక జెన్యూన్ అప్లైన్ ట్రైనర్తో వెళ్ళండి. నేను కోచింగు మీరు రూపాయి ఖర్చు లేకుండా
ప్రాపర్గా ఈ బిజినెస్ని ఎలా చేసుకోవాలి, మా టీంతో వస్తే ప్రాపర్గా మిమ్మల్ని ఎలా డెవలప్ చేయాలి, ఆ వచ్చిన డబ్బుని ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి, అది మీకు డబుల్ అయ్యేది ఎన్ని సంవత్సరాలు అవుతుంది, దానివల్ల మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎప్పుడు అవుతారు, ఇవన్నీ కూడా మేము నేర్పించడానికి రెడీ. నేర్చుకోవడానికి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కేవలం కొత్త వాళ్ళు మాత్రమే, ఆల్రెడీ బిజినెస్లో ఉన్న వాళ్ళు మా టీంతో లాగిన్ అవ్వకండి. ఓకే, సో మీ అప్లైన్ ఇచ్చేది మీకు సరిపోతుంది. కేవలం కొత్త వాళ్ళు మాత్రమే డిస్క్రిప్షన్లో ఇస్తున్న డైరెక్ట్ సెల్లింగ్ గ్రూప్లో లాగిన్ అవ్వండి. మీకు హెల్ప్ చేయడానికి మేము ట్రై చేస్తాం.